ఒక గ్లిమ్స్ ఏకంగా 4.5 నిమిషాల వీడియో. అసలు టీజర్లు గ్లిమ్స్ లో ఒకటో రెండో నిమిషాలుంటేనే ఎక్కువ అనుకుంటాం. కానీ ప్రశాంత్ నీల్ ఏకంగా ఒక షార్ట్ ఫిల్మ్ రేంజ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్డే కానుకగా డ్రాగన్ ప్రపంచాన్ని పరిచయం చేసేశారు. బ్రిటిష్ కాలం నాటి ఫిలిం, ఓపియం డ్రగ్ మాఫియా బ్యాక్ డ్రాప్. అందులో మన తారక్ ఊహించని క్రూరమైన విలని షేడ్ ఉన్న లోగర్ పాత్ర. ఇదంతా ఒక ఎత్తైతే ఈ గ్లిమ్స్ లో ఏకంగా 8 మంది డేంజరస్ విలన్స్ ను పరిచయం చేసి అందరికీ మైండ్ బ్లాక్ అయ్యేలా చేశారు మేకర్స్. అసలు ఎవరి 8 మంది విలన్స్, ఏ ఇండస్ట్రీస్ నుండి విలన్ తీసుకొచ్చారు అన్ని క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం. కథ విషయానికి వస్తే 1967 బ్యాక్ డ్రాప్ లో జరిగే ఒక పీరియడ్ యాక్షన్ డ్రామా ఇది. బ్రిటిషర్లు ఇండియా వదిలి వెళ్తూ ఆఫ్ఘనిస్తాన్, ఆగ్నేషియాలోని గోల్డెన్ ట్రయాంగిల్ ప్రాంతంలో ఉండే హెరాయిన్, ఓపియం డ్రగ్ బిజినెస్ ను 2 పెద్ద సంస్థలకు అప్పగించారు. అందులో ఒకటి ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ. ఈ కంపెనీలోనే అత్యంత నరహంతక ముఠాకు నాయకుడు, అసాసిన్ ఇన్ చీఫ్ మన ఎన్టీఆర్. పేరు లూగెర్, అంటే డెవిల్ అని అర్థం. శవాల దిబ్బ మీద నిలబడి తారక్ చెప్పిన డైలాగ్ వింటేనే ఒళ్ళు గగురు పడుస్తుంది. నా కలల్లో నేను చంపిన వాళ్ల ముఖాలు రావు, ఇంకా బతికున్న శత్రువుల ముఖాలే వస్తాయి అంటూ తారక్ చూపించిన ఇంటెన్సిటీ నెక్స్ట్ లెవెల్. అయితే గ్లిమ్స్ మొత్తం స్టోరీ బిల్డింగ్ మీదే ఉండటంతో మాస్ ఫైట్స్ ఆశించిన సగటు ప్రేక్షకుడు కొంచెం డిసప్పాయింట్ అయినా ప్రశాంత్ నీల్ క్రియేట్ చేసిన ఈ వరల్డ్ చూశాక ఆ అంచనాలు డబుల్ అయ్యాయి. ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేశారు. వచ్చే ఏడాది అంటే 2027 జూన్ 11న ఈ డ్రాగన్ థియేటర్ లోకి రాబోతోంది. ఇక ఈ గ్లిమ్స్ లో కనిపించిన ఆ 8 మంది విలన్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఇప్పుడు 1 by 1 చూద్దాం. అశుతోష్ రాణా యాజ్ దాదాసం. ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీకి మెయిన్ బాస్ ఈయనే. తెలుగు ప్రేక్షకులకు ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వెంకీ, బంగారం, బలుపు, పటాస్ లాంటి సినిమాల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించిన ఈ ముంబై నటుడు ఇందులో మెయిన్ విలన్ క్యారెక్టర్ లో ఒకడిగా కనిపించబోతున్నాడు. అంశుమాన్ పుష్కర్ యాజ్ సుజయ్ సర్కార్. కంపెనీలో సెకండ్ ఇన్ కమాండ్ పాత్ర ఇది. ఈయన నార్త్ ఇండియాలో మంచి గుర్తింపు ఉన్న సీరియల్ నటుడు. 12th ఫెయిల్, మాలిక్ లాంటి బాలీవుడ్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి మెప్పించారు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ ఈయనకు పెద్ద బ్రేక్ ఇస్తున్నాడు. ఇక సిద్ధాంత్ గుప్తా యాజ్ బాబీ సర్కార్. కంపెనీలో వాజిర్ లాంటి పాత్ర. సినిమాలో ఎన్టీఆర్ కు ఈ బాబీ సర్కార్ కు అన్నదమ్ముల బంధం ఉంటుందట. మొదట ఈ క్యారెక్టర్ కోసం మలయాళ స్టార్ టోవినో థామస్ ను అనుకున్నారు. కానీ డేట్స్ అడ్జస్ట్ కాక హిందీ సిరీస్ జూబ్లీ ఫేమ్ సిద్ధాంత్ గుప్తాను తీసుకున్నారు. ఇక గురు సోమసుందరం యాజ్ రావ్. కంపెనీలో అకౌంటెంట్ పాత్ర. తమిళ్, మలయాళ ఇండస్ట్రీలో ఈనో వర్సిటైల్ యాక్టర్. తెలుగులో చీకటి రాజ్యం సినిమా చేస్తారు. కానీ ఓటీటీలో వచ్చిన మిన్నల్ మురళి సినిమాలో సూపర్ విలన్ గా ఈయన చేసిన యాక్టింగ్ చూసి ప్రశాంత్ నీల్ ఈ భారీ ఛాన్స్ ఇచ్చారట. ఇక బిమల్ జీత్ ఓబెరాయ్ యాజ్ ద ట్రైనర్. కంపెనీలో విలన్ సైన్యాన్ని తయారు చేసే ట్రైనర్ పాత్ర ఈయనది. ఈయన గతంలో పీకే, టైగర్ 3 సినిమాల్లో కనిపించిన రీసెంట్ హిందీ సిరీస్ ధురంధర్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలెగ్జాండర్ మిజేవ్ యాజ్ విక్టర్ మెన్స్కో. ఇక ఇంటర్నేషనల్ మాఫియాను టచ్ చేస్తూ రష్యన్ డిస్ట్రిబ్యూటర్ గా ఒరిజినల్ రష్యన్ యాక్టర్ అలెగ్జాండర్ మిజేవ్ ను దింపారు నీల్. బెండిక్ట్ పాల్ గ్యారెట్ యాజ్ జనరల్ దురాన్. సోమాలియా నియంత పాత్రలో బ్రిటిష్ నటుడు బెండిక్ట్ పాల్ గ్యారెట్ కనిపించబోతున్నాడు. గ్లిమ్స్ లో ఇతని లుక్ చాలా క్రూరంగా డిజైన్ చేశారు. తుతేలో ప్రిన్స్ గ్రాడ్బోమ్ యాజ్ బిలేక్ సరి. ఆఫ్రికా, యూరోప్ డ్రగ్ డిస్ట్రిబ్యూటర్ గా సౌత్ ఆఫ్రికాకు చెందిన ఈ బ్లాక్ యాక్టర్ ను విలన్ గ్యాంగ్ లో పెట్టారు. చూసారుగా, కేవలం ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీలోనే ఇంతమంది విలన్స్ ఉంటే గ్లిమ్స్ లో చూపించని గోల్డెన్ ట్రయాంగిల్ కంపెనీలో ఇంకెంతమంది విలన్స్ ఉంటారో చూడాలి. ఇక వీళ్లతో పాటు నెగటివ్ షేడ్స్ లో మలయాళ సీనియర్ నటుడు బిజు మేనన్, ఇండియా నార్కోటిక్స్ బ్యూరో చీఫ్ గా బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ పాజిటివ్ రోల్స్ లో కనిపించబోతున్నారు. గ్లిమ్స్ మొత్తం వాయిస్ ఓవర్ ఇస్తూ కథను నడిపించిన రుక్మిణి వసంత్ పాత్ర ఏంటనేది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. ఇంత భారీ కాస్టింగ్ తో సినిమా వస్తోంది అంటే బిజినెస్ ఏ రేంజ్ లో జరుగుతుందో ఊహించుకోవచ్చు. దానికి తోడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ రీసెంట్ బాక్స్ ఆఫీస్ ట్రాక్ రికార్డ్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. RRR లాంటి గ్లోబల్ వండర్ తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన దేవరా పార్ట్ 1 బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సునామీ సృష్టించిందో మనందరికీ తెలుసు. దాదాపు 250 కోట్ల నుంచి 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజే వరల్డ్ వైడ్ గా 140 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లతో రికార్డులు తిరగరాసింది. లాంగ్ రన్ లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 420 కోట్ల నుంచి 430 కోట్ల రేంజ్ లో అఫీషియల్ గ్రాస్ కలెక్షన్స్ సాధించి తారక్ స్టామినా ఏంటో నార్త్ బెల్ట్ లో కూడా ప్రూవ్ చేసింది. హిందీలోనే దేవరా నెట్ కలెక్షన్స్ 60 కోట్లు దాటడం విశేషం.
దేవరా తెచ్చిన 430 కోట్ల మార్కెట్ ని బేస్ చేసుకుని చూస్తే డ్రాగన్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 600 కోట్ల మార్క్ ని ఈజీగా టార్గెట్ చేసేలా కనిపిస్తోంది. సో అదండి మ్యాటర్. ఎన్టీఆర్ డ్రాగన్ గ్లిమ్స్ పక్కా ప్రశాంత్ నీల్ మార్క్ కేజీఎఫ్ సలార్ లాంటి డార్క్ థీమ్ తో ఉన్నప్పటికీ స్టోరీ బ్యాక్ డ్రాప్, ఈ 8 మంది విలన్స్ సెటప్ చూస్తుంటే థియేటర్స్ లో యాక్షన్ లవర్స్ కి పూనకాలు రావటం ఖాయంగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో దీనిపై భిన్నమైన చర్చలు కూడా నడుస్తున్నాయి.